హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు జూన్ 2022కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్లో మనము చాలా తక్కువ కాస్ట్కి కేవలం 500 రూపాయలకే నాణ్యమైన ఉత్తమ శ్రేణి అధ్యాపకుల చేత క్లాసులు అయితే చెప్పించడం జరిగిందండి. సో ఏపీపీఎస్సి వాళ్ళకి ఏపీ పోలీస్ అభ్యర్థులకి, అంతేకాకుండా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ గ్రూప్స్కి, నెక్స్ట్ పోలీస్ అభ్యర్థుల కోసం కూడా ప్రత్యేకంగా యాప్స్ అయితే రూపొందించి క్లాసెస్ అయితే చెప్తున్నామండి. చాలా తక్కువ కాస్ట్కే యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా ప్రతిరోజు మన వెబ్సైట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ మాక్ టెస్టులు కండక్ట్ చేస్తున్నామండి, ఉచితంగా రాయవచ్చు. ఓకేనా, వివరాలు చూద్దాం. అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ అండి. సో రేపు మరి ఏపీ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అంటూ ఈరోజు ప్రెస్ మీట్లో అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారండి. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకైతే త్వరలోనే ఇస్తారు. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. ఏపీ టెట్కి ఏపీ డిఎస్సికి కంప్లీట్గా సిలబస్ ఉందండి, అన్ని క్లాసెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎవరైనా డిఎస్సి అభ్యర్థులు, ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఉన్నట్లయితే. ఓకే, వీడియోలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్లో భారతదేశం కోసము 2022-23 సంవత్సరానికి తన వాస్తవ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను 8% నుంచి ఎంత శాతానికి తగ్గించింది? ఆప్షన్ ఏ 7.5%. వివరాలు చూద్దాం. జూన్ 7, 2021న ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్లో భారతదేశం యొక్క 2022-23 సంవత్సరానికి తన వాస్తవ స్థూల జాతీయోత్పత్తి జీడిపి వృద్ధి అంచనాను 8% నుంచి 7.5%కి తగ్గించింది. నివేదిక యొక్క కీలక ఫలితాలు చూద్దాం. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన కారణంగా సరఫరా గొలుసు ఒత్తిడి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత ఈ సూచిక తగ్గించబడింది. నివేదికలో ప్రపంచ బ్యాంక్ కూడా 2022 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి అంచనాను 4.1% నుంచి 2.9% అయితే తగ్గించింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరండి? మిథాలీ రాజ్ గారు. చూద్దాం. భారత మహిళా క్రికెట్ వన్డే టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు ఆ సీనియర్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా జూన్ 8వ తేదీన ప్రకటన విడుదల చేశారు. మరి క్రికెటర్గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో 2వ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకుంటున్నానని, సో అప్పుడు కూడా అలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 4వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికలో మొదటి స్థానంలో ఉన్న పెద్ద రాష్ట్రం ఏది? అంటే పెద్ద రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానం. ఆప్షన్ డి అండి, తమిళనాడు. చూద్దాం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 4వ రాష్ట్ర ఆహార భద్రతా సూచికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు: ఆహార భద్రత యొక్క 5 పారామితులపై రాష్ట్రాల పనితీరును కొలవడానికి 4వ రాష్ట్ర ఆహార భద్రతా సూచిక విడుదల చేసింది. ఇండెక్స్లో పెద్ద రాష్ట్రాల కేటగిరీలో తమిళనాడు మొదటి ర్యాంకు సాధించింది. చిన్న రాష్ట్రాల విభాగంలో గోవా మొదటి స్థానంలో ఉండగా మణిపూర్, సిక్కిం తర్వాత స్థానాల్లో నిలిచాయి. యూనియన్ టెరిటరీలలో జమ్మూ అండ్ కాశ్మీర్ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ మరియు చండీగఢ్ తర్వాతి స్థానాలలో ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఎయిర్ స్పోర్ట్స్ పాలసీ 2022ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అయితే ఏ సంవత్సరం వరకు దేశాన్ని ఎయిర్ స్పోర్ట్స్ నేషన్ హబ్గా మార్చాలనే దృక్పథాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 2030. భారతదేశపు మొట్టమొదటి జాతీయ స్పోర్ట్స్ పాలసీని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఇది భారతదేశంలో సురక్షితమైన, అందుబాటులో ఉండే స్థిరమైన మరియు సరసమైన ఎయిర్ స్పోర్ట్స్ పర్యావరణ వ్యవస్థను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి 2030 నాటికి దేశాన్ని ఎయిర్ స్పోర్ట్స్ నేషన్కు హబ్గా మార్చాలనేదే దృక్పథంగా కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి విధానం యొక్క లక్షణాలు అయితే ఈ విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారత ఉపరాష్ట్రపతి ఇటీవల ఏ దేశ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య స్టార్టప్ బ్రిడ్జ్ను ప్రారంభించారు? సో ఆర్థిక సంబంధాలలో భాగంగా స్టార్టప్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే ప్రారంభించడం జరిగిందండి. చూద్దాం, అగ్రిమెంట్ లాంటిది ఇది. డి ఖతార్. చూద్దాం, జూన్ 5, 2022 భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఇండియా ఖతార్ స్టార్టప్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ముఖ్యాంశాలు: ఖతార్ పర్యటన సందర్భంగా ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రితో పాటు అంతర్గత మంత్రి షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ అజీజ్ ఆల్ థనీని కలిశారు. మరి వాణిజ్యము, పెట్టుబడులు, భద్రతా సహకారము మరియు ఆర్థిక సహకార రంగాలలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ఇరువురు నేతలు సమీక్షించారు. ఇండియా ఖతార్ స్టార్టప్ వంతెన అంటే ఏంటి? ఇండియా స్టార్టప్ బ్రిడ్జ్ అనేది రెండు దేశాల స్టార్టప్ ఎకోసిస్టమ్లను అనుసంధానం చేయడంతో పాటు వారి ఆర్థిక వ్యవస్థలకు పరస్పరం సహాయపడే లక్ష్యంతో ప్రారంభించబడిన ఉమ్మడి కార్యక్రమం. ఓకే, నెక్స్ట్ వన్, ఇటీవల ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ డావిన్సీ మిషన్ డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్ మిషన్ను ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నాసా. వివరాలు చూద్దాం. నాసా డావిన్సీ మిషన్ అనేటువంటి మిషన్ను ప్రారంభించనుంది. డావిన్సీ అంటే డీప్ అట్మాస్ఫియర్ వీనస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ నోబుల్ గ్యాస్ కెమిస్ట్రీ అండ్ ఇమేజింగ్ మిషన్. డావిన్సీ మిషన్ గురించి చూద్దాం. ఈ మిషన్ వీనస్ ద్వారా ఎగురుతుంది మరియు 2029లో దాని కఠినమైన వాతావరణాన్ని అన్వేషిస్తుంది. ఫ్లై బ్లూ మరియు సంతతి రెండింటి మధ్య వీనస్ను అధ్యయనం చేసే మొదటి మిషన్ ఇది. అంతరిక్ష నౌక పొరలుగా ఉండే శుక్ర వాతావరణాన్ని అన్వేషించే అవకాశం ఉంటుంది. ఇది జూన్ 2031 నాటికి శుక్ర ఉపరితలాన్ని చేరుకుంటుంది అన్నట్లుగా తెలియజేశారు. 1980ల ప్రారంభం నుంచి శాస్త్రవేత్తలు కొలవడానికి ప్రయత్నిస్తున్న వీనస్ గురించి డేటాను ఈ మిషన్ సంగ్రహిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బీచ్ విజిల్ యాప్ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రము? ఆప్షన్స్ అండి, గోవా. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గోవాలోని పర్యాటక రంగము మరియు బీచ్లను వెలుగులోకి ఉంచడం ద్వారా బీచ్ విజిల్ యాప్ని ప్రారంభించారు. మరి యాప్ ఎందుకు ప్రారంభించబడిందండి? చూద్దాం. ప్రయాణికులతో పాటు టూరిజం రంగంలో పనిచేస్తున్న వారికి కూడా ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ యాప్ను ప్రారంభించడం అయితే జరిగింది. మరి బీచ్లను సమగ్రంగా నిర్వహించడం దీని లక్ష్యము. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఈ యాప్ అక్రమ వ్యాపారాలను నివేదించడం నుంచి బీచ్ పరిశుభ్రత వరకు ప్రతిదీ కవర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా వ్యక్తులు ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు లేదా ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టూరిజం రంగం సహకారంతో అనేక భవిష్యత్ మార్గాలను కూడా తెరుస్తుంది. ఈ యాప్ ద్వారా కార్మికులు, పోలీసులు మరియు ఇతర వాటాదారుల ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడడం కోసము సమస్యలను లేవనెత్తడము సులభమవుతుందన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఈవెంట్ ఐరన్ మ్యాన్ ట్రయాథాన్ను పూర్తి చేసిన భారతీయ వ్యక్తి? ఆప్షన్ అండి, శ్రేయస్ జి హోసూర్. వివరాలు చూద్దాము. ఒక రకమైన చరిత్రను సృష్టిస్తూ శ్రేయస్ జి హోసూర్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సింగిల్ డే స్పోర్ట్స్ ఈవెంట్గా పరిగణించబడే కఠినమైన ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ను పూర్తి చేసిన భారతీయ రైల్వే మొదటి అధికారి అయ్యారు. ఈ ఈవెంట్లో 3.8 కిలోమీటర్ల స్విమ్మింగ్, 180 కిలోమీటర్ల సైక్లింగ్ మరియు 42.2 కిలోమీటర్ల రన్నింగ్ ఉన్నాయి. మరి అతను జర్మనీలోని హాంబర్గ్లో 13 గంటల 26 నిమిషాల్లో ఈ యొక్క ఈవెంట్ని పూర్తి చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందిలో ఉన్న శ్రీలంక దేశానికి మానవతా సహాయం క్రింద $48 మిలియన్ సహాయం ప్రకటించిన అంతర్జాతీయ సంస్థ ఎవరండి? ఐక్యరాజ్య సమితి. వివరాలు చూద్దాం. ఐక్యరాజ్య సమితి శ్రీలంకకు 4 నెలల వ్యవధిలో సుమారు $48 మిలియన్ మానవతా సహాయం అందించాలని యోచిస్తుంది. ఆహారము, ఇంధనము, ఇక్కడ 48 ఇచ్చాము మనం, 48. సో ఇందులో ఏమేమి ఉన్నాయండి? సో శ్రీలంకకు రాబోయేటువంటి రోజుల్లో 6 నెలల పాటు దీనికి
$6 బిలియన్ల అయితే అవసరంగా మనం చెప్పుకోవచ్చు. ఆహారము, ఇంధనము, నెక్స్ట్ వంట గ్యాసు మరియు మందులు ఇవన్నీ అయితే అవసరం ఉంటాయి. అయితే శ్రీలంకకు రాబోయే 6 నెలల పాటు దేశాన్ని తేలుకోవడానికి $6 బిలియన్ అవసరం. రోజువారీ జీవనాన్ని నిర్ధారించడానికి $5 బిలియన్ మరియు శ్రీలంక రూపాయిని బలోపేతం చేయడానికి $1 బిలియన్ అవసరమని పేర్కొంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న శీతాల్ షష్ఠి పవిత్రమైన హిందువుల పండుగ ఏ రాష్ట్రంలో వారం రోజులు నిర్వహించే పండుగగా ప్రసిద్ధి? ఎక్కడ నిర్వహిస్తారండి? ఒడిషా. వివరాల్చుదాం. ఒడిషాలో శీతాల్ షష్ఠి పవిత్రమైన హిందువుల పండుగ. ఈ వారం పాటు జరిగే ప్రత్యేక పండుగ శివుడు మరియు పార్వతీదేవి వివాహాన్ని హైలైట్ చేస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్లపక్షంలో జ్యేష్ఠ మాసంలోని 6వ రోజున శీతాల్ షష్ఠి జరుపుకుంటారు. పండుగ యొక్క ఆసక్తికరమైన విషయము, ఈ పండుగను చూసే ప్రజలు శివుడు వేసవిలో మండే వేడిని సూచిస్తారని, పార్వతీదేవి మొదటి వర్షాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ఓకే, నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ అశోక్ కుమార్ చౌదరి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా అలోక్ కుమార్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. మే 31, 2022న మేనేజింగ్ డైరెక్టర్గా అశ్విని భాటియా పదవీ విరమణ పొందిన నేపథ్యంలో ఆయన నియామకం అనేది జరిగింది. చౌదరి గతంలో బ్యాంక్లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. కొత్త ఎండీగా ఆయన రీటైల్ వ్యాపారం మరియు కార్యకలాపాలనైతే నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, ఆసియాలో అతిపెద్ద సోలార్ కార్పోర్ట్ హర్యానాలోని మనేసర్లో 20 మెగావాట్ల సోలార్ కార్పోర్ట్ను ఏ సంస్థ ఏర్పాటు చేసింది? ఆసియాలోనే పెద్దదండి. ఆప్షన్ బి మారుతి సుజుకి. వివరాలు చూద్దాం. మారుతి సుజుకి ఇండియా తన హర్యానాలోని మనేసర్లో 20 మెగావాట్ల సోలార్ కార్పోర్ట్ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు సంస్థకు సంవత్సరానికి 28,000 మెగావాట్స్ విద్యుత్ను అందించగలదని అంచనా వేయబడింది. సంస్థ ప్రకారం ఈ చొరవ ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి ప్రతి సంవత్సరం దాదాపు 67,000 కార్లను రూపొందించడానికి అవసరమైన శక్తికి సమానంగా ఉంటుంది. మరి వ్యాపారం ప్రకారం ఇది ఆసియాలో అతిపెద్ద సోలార్ కార్పోర్ట్గా చెప్పుకోవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, భారతదేశంలో ఏ రోజును జాతీయ స్టార్టప్ డేగా పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు? ఆప్షన్ డి జనవరి 16. ఎన్పిసిఐ డేటా ప్రకారం 2021 అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో యూపీఐ లావాదేవీ మొత్తాన్ని అత్యధికంగా స్వీకరించిన బ్యాంక్ ఏది? ఆప్షన్ బి అండి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. ఇండియా డిజిటల్ సమ్మిట్ 2022 ఇంటర్నేషనల్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వాస్తవంగా నిర్వహించబడింది. మరి వార్షిక శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి ఈవెంట్ ఏది? ఎన్నవ ఈవెంట్? ఆప్షన్ ఏ అండి 16వది. 2022 మహిళా హాకీ ఆసియా కప్ ఏ దేశంలో జరుగుతుంది? ఆప్షన్ సి అండి ఓమన్. డానియల్ ఓర్టేగా ఇటీవల ఏ దేశ అధ్యక్షునిగా వరుసగా 4వసారి తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి నికరాగ్వా. నెక్స్ట్ వన్, వైట్ ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్గా ఇటీవల ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేరు మార్చబడింది? ఆప్షన్ ఏ ఎస్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్ బ్యాంక్ ఉంటుంది కదా, దాని యొక్క మ్యూచువల్ ఫండ్స్. భారత క్రీడాకారిణి తస్నీమ్ మీర్ ఇటీవల ఏ క్రీడలో మొదటి భారతీయ ప్రపంచ నెంబర్ 1గా వార్తల్లో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి బ్యాడ్మింటన్. ఎన్పిసిఐ డేటా ప్రకారం డిసెంబర్ 2021లో యూపీఐ లావాదేవీ మొత్తాన్ని అధికంగా చెల్లించిన బ్యాంక్? ఆప్షన్ డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 2022 మహిళల హాకీ ఆసియా కప్లో పాల్గొనే భారత మహిళల జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ అండి సవితా పూనియా. నెక్స్ట్ వన్, ఇండియా డిజిటల్ సమ్మిట్ 2022 సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్టార్టప్ల పర్యావరణ వ్యవస్థ కోసము ఈ వ్యూహాలలో ఏది ముందుకు సాగాలని ఆవిష్కరించారు? ఆన్సర్ లీపు అనేటువంటిది. ఓకే, ఇంపార్టెంట్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కలుషితమైన నీరు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధి క్రింది వాటిలో ఏది? కలుషితమైన నీరు ఆహారం ద్వారా. ఆప్షన్ 2 అండి కలరా అండి. కలరా ఇస్ ద రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి న్యూఢిల్లీలో ఉంది. క్రింది వాటిలో ఏ వ్యాధిని హన్సన్స్ వ్యాధి అంటారు? ఏంటండి కుష్టు వ్యాధిని. డిప్టీరియా వ్యాధిలో ప్రధానంగా ప్రభావితమయ్యే శరీర భాగం? డిప్టీరియా. ఆప్షన్ 3 అండి గొంతు. నిశ్శబ్ద హంతకిగా ఈ క్రింది వాటిలో దేన్ని పేర్కొంటారంటే? ఆప్షన్ 3 క్షయ.
టైఫాయిడ్ నిర్ధారించడానికి వాడే పరీక్ష ఆప్షన్ 2 వైడల్ పరీక్ష. భారతదేశంలో క్షయరోగులపై సమగ్ర సమాచారాన్ని అందించడానికి స్థాపించిన ఆన్లైన్ డేటాబేస్ పేరు ఆప్షన్ 2 నిక్షయ్. అంతర్జాతీయ క్షయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆప్షన్ 3 మార్చి 24. లాక్ జా డిసీజ్ అని ఏ వ్యాధికి పేరు ఆప్షన్ 2 టెటానస్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్ NICED ఎక్కడ ఉంది ఆప్షన్ 3 అండి కోల్కతా. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అతి త్వరలోనే ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సు కూడా స్టార్ట్ చేస్తామండి. మన యాప్లో అందరూ కూడా గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి SI కానిస్టేబుల్ మరియు జూనియర్ అసిస్టెంట్, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు ఫుల్ కోర్స్ అండి. ఓకేనా? కంప్లీట్ కోర్స్ని మీకైతే అందజేస్తున్నాము కేవలము 500 రూపాయలకు మాత్రమే అండి. అందరూ కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు 500కే మీకు ఒక డౌట్ రావచ్చు, 500కే మరి ఫుల్ కోర్స్ అందిస్తారా, ప్లస్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉంటారా లేదా అనేటువంటి డౌట్ అయితే రావచ్చు. ముందే చెప్తున్నానండి, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ 20 years పైగానే ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మనకైతే ఇక్కడ క్లాసులలో ఉంటారండి. సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ చూసిన తర్వాత మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి అవకాశం అయితే ఉందండి, ఆఫర్లో ఉంది. సో మేబీ మళ్ళీ పెరగవచ్చు అమౌంట్ అయితే. సో మన యొక్క ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో, మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ అనగానే సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి, గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSC కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, ఏపీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, ఏపీ గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి? ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి, మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి, 28 పీడిఎఫ్లు కూడా. సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా? విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు సో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.